పాస్టర్లు చాలా హడావిడి పడుతున్నారు. అధికారంలో ఎక్కాలని, ఏదో సాధించాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఆయన అధికారం ఇవ్వటానికి టైం పడుతుంది. మనుషులు అధికారం ఇస్తే మీరేమి కూడా సాధించలేరు. మోసే ఆ రోజు నాకు హక్కు ఉంది కదా, నేను చేయగలను కదా అనుకొని ఐగుప్త్యుడిని చంపటం జరిగింది. కానీ తర్వాత ఏం జరిగింది? ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది. తర్వాత దేవుడే తనను పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, గొప్ప నాయకుడిగా ఎదిగాడు. మన జ్ఞానం ద్వారా, మన శక్తి ద్వారా, మన ఆలోచన ద్వారా మనము నాయకునిగా ఎదగలేం. కానీ దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఉంటే నిజంగా తప్పకుండా మనం గొప్ప నాయకులంగా ఎదగగలం. దేవుడు అటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇస్తాడు. మీరు మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఆనాడు మన అధికారం మీద, మనుషుల మీద మనం ఆధారపడితే మన జీవితంలో మనం ఎన్నడూ కూడా నాయకత్వాన్ని మనం పొందలేం. కానీ దేవుని మీద ఆధారపడి మనం వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా అయి ఉంటే తప్పకుండా అధికారాన్ని మనం చేజిక్కుంటాం, అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. దేవుడు ఈ వాక్యం మనలో ఫలింప